నెలసరి రాలేదు మేడం. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశాము. ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివే ఉంది. మరి మాకెందుకు రాలేదు అని చాలామంది కామన్‌గా అడుగుతూ ఉంటారు. సో నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో పీరియడ్ డిలే అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయండి. మోస్ట్ కామన్ ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ అనే అనుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫస్ట్ చేసుకోమని చెప్తాము. ప్రెగ్నెన్సీ కనుక నెగెటివ్ ఉంటే కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ రీజన్స్ వల్ల కూడా పీరియడ్ డిలే అవ్వచ్చు. ఎప్పుడన్నా ఒకసారి పీరియడ్ డిలే అయింది అని కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. సో యూజువలీ పీరియడ్ డిలే అవ్వడానికి రీజన్స్ ఏముండొచ్చు అనే దానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ మంత్లో ఆ సైకిల్లో స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా పీరియడ్ డిలే అవుతుందండి. సో జస్ట్ కేవలం ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయని స్ట్రెస్ ఉండడం వల్ల, లేకపోతే మ్యారేజ్ ఉంది దానివల్ల స్ట్రెస్, ఇలా చిన్న చిన్న రీజన్స్ వల్ల స్ట్రెస్ మనకు పెరిగినా కూడా, నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా, ఇలాంటి చిన్న రీజన్స్ వల్ల కూడా మనకు జస్ట్ ఒకేషనల్గా పీరియడ్ డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు రావచ్చు. పీసీఓడి ప్రాబ్లం కానీ, లేకపోతే థైరాయిడ్ కంట్రోల్లో ఉండకపోవడం కానీ, ప్రొలాక్టిన్కి సంబంధించిన హార్మోన్ నార్మల్ లెవెల్స్లో ఉండకపోయినా కూడా పీరియడ్ అనేది డిలే అవుతుంది. బట్ యూజువల్లీ ఇది పర్సిస్టెంట్గా ఉంటుంది. అంటే ఒక సైకిల్ అనే కాదు, ఎప్పుడు ప్రతి సైకిల్లో కూడా మీకు డిలే అవుతుంది అన్నప్పుడు ఈ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. దీనికి సంబంధించి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపుగా మీకు పీరియడ్ సైకిల్ అనేది సెట్ అయిపోతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల. సో రీసెంట్గా వెయిట్ గెయిన్ అయినా కూడా మీకు పీరియడ్ డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో వెయిట్ పెరిగే కొద్దీ మనకి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు అండ్ దీనివల్ల పీరియడ్ డిలే అవ్వడం చూస్తాము. చాలామంది వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడు పీరియడ్ లేట్ అవుతుంది అని మా దగ్గరకు వస్తే సింపుల్గా వెయిట్ లాస్ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వడానికే ఛాన్సెస్ అనేవి చూస్తూ ఉంటాము. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఖచ్చితంగా పీరియడ్ లేట్ అయితే ఇది టైంకి రావడానికి మందులు వాడాలా అనే దానికి వస్తే, ప్రతిసారి మీకు పీరియడ్ డిలే అవుతుంది అంటే దానికి కారణం ఏంటి తెలుసుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడితే సరిపోతుంది. జస్ట్ హార్మోన్స్ వాడి పీరియడ్ వచ్చేసేయాలి అని అట్లా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఒకసారి డిలే అవుతే అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మ్యాక్సిమం అది ఒక మేజర్ ప్రాబ్లం కాదు, జస్ట్ సింపుల్ స్ట్రెస్ వల్ల అని అనుకుంటే అదే సెట్ అయిపోతుంది. మీరు దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒకవేళ అది ప్రతి నెల కూడా డిలే అవుతుంది అంటే మాత్రం దానికి కారణం ఏంటి తెలుసుకోవాలి. ఒక డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. మీకు ఎటువంటి టెస్టులు చేయాలి, చాలాసార్లు స్కానింగ్, హార్మోన్ టెస్ట్ చేస్తే ఎందుకు డిలే అవుతుంది అనే క్లారిటీ వస్తుంది. దానికి తగ్గట్టుగా మేము మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాము. దాంతో మీకు మ్యాక్సిమం మళ్ళీ రెగ్యులరైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. పీరియడ్ తరచూ డిలే అవుతున్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ కూడా డిలే అవుతుంది. కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, మీ వెయిట్ అనేది నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్తోనే చాలా మటుకు మీకు పీరియడ్ రెగ్యులరైజ్ అయిపోతుంది. బట్ ఏదైనా హార్మోనల్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే పీసీఓడి సమస్య ఉన్నా దాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకున్నా మీకు పీరియడ్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. థ్యాంక్ యూ.